అందరికి హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ ఉంది కదండి, దానికి సంబంధించి అయితే మనకి కొత్త అప్లికేషన్లు అయితే తీసుకుంటున్నారండి. చాలా మంది పెన్షన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు కదా, వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి శుభవార్త అండి. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో నేను తెలియజేస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఉంటే 2 నిమిషాలు ఉంటుంది లేదా 3 మినిట్స్ ఉంటుంది, అంతకు మించి అయితే ఎక్కువ ఉండదండి. సో ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అయితే మనకి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ లో అయితే ఈ రోజు ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేంటంటే మనకి చాలా మంది మహిళలకి అయితే వితంతు పెన్షన్ కోసం అయితే ఎదురు చూస్తున్నారండి. ఒంటరి మహిళా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే ముఖ్యంగా వచ్చేసి మనకి ఓల్డ్ ఏజ్ పెన్షన్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఇంకా 50 సంవత్సరాలకే పెన్షన్ అన్నారు, అది ఎప్పుడు ఇస్తారా అని అయితే ఎదురు చూస్తున్నారు. అయితే ఇందులో అయితే ముఖ్యంగా మనకి వితంతువులకి అయితే ఇందులో ఒక మంచి శుభవార్తను అయితే తీసుకొచ్చారండి. మనకి వితంతువులు చాలా మంది 2019 నుంచి 2023 లోపు ఎవరైతే భర్త చనిపోయారో, అంటే ఆ భర్త పెన్షన్ తీసుకుంటూ చనిపోయారో వారి భార్యలకైతే కొత్త పెన్షన్లు అయితే అందించనున్నారండి వచ్చే నెలలో. దీనికి గడువు కూడా చాలా తక్కువ అయితే ఇచ్చారండి. అదేంటంటే మనకి 3 డేసే ఇచ్చారు. 3 డేస్ లోపు అయితే ఆన్లైన్ అయితే చేయమని చెప్పి సచివాలయాలకైతే రానున్న 3 రోజుల్లో ఆన్లైన్ అయితే చేయమని చెప్పేసి సచివాలయాలకైతే ఆదేశాలను అయితే జారీ చేయడం జరిగిందండి. అయితే మనకి ఈ 3 రోజుల్లోపే వీళ్ళు ఆన్లైన్ చేపించుకోవాలి. కేవలం ఆధార్ కార్డ్ తోనే ఆన్లైన్ చేస్తున్నారని చెప్పేసి అయితే సమాచారం అండి ప్రస్తుతానికి. సో పర్టికులర్ గా మీ దగ్గర అయితే మామూలుగా వాళ్ళ ఆధార్ కార్డ్ తో ఎన్రోల్ అయితే సరిపోతుందని అయితే చెప్పారు. ఎందుకైనా మంచిది మీ ఆధార్ కార్డు, అలాగే మీ రేషన్ కార్డు, అలాగే మీ క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్స్, మీ ఆధార్ అప్డేట్ హిస్టరీ, మీ ఆయన గారు చనిపోయిన డెత్ సర్టిఫికేట్, ఈ సర్టిఫికేట్స్ అయితే మీ దగ్గర అయితే ఉంచుకోండి. మీకైతే సోమవారం నుంచి మేబీ ఆన్లైన్ అయితే జరగవచ్చు. 3 రోజుల్లో అయితే మనకి ఈ పెన్షన్లకు సంబంధించి ఆన్లైన్ అయితే చేస్తారండి. ఈ 3 డేస్ తర్వాత మనకి మళ్ళీ కొత్త మంత్ లోకి మనం ఎంటర్ అయిపోతాం కాబట్టి ఒకవేళ పెన్షన్లకు సంబంధించిన అమౌంట్ అనేది విడుదల చేసే ఫలం అయితే కనుక మళ్ళీ వీళ్ళకి రాదు. సో మీరు ఎక్కడున్నా సరే ముందుగా మీ సచివాలయానికి వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. సోమవారమే ఎంత త్వరగా మీరు ఆన్లైన్ చేయించుకుంటే అంత మంచిది. ఎందుకంటే గడువు అనేది చాలా చాలా తక్కువ ఇచ్చారండి. సో ఈ టైంలో మీరు మీ టైం ని వేస్ట్ చేసుకోకుండా మీరు త్వరగా అయితే ఆన్లైన్ అయితే చేయించుకోండి. 2019 నుంచి 2023 లోపు పెన్షన్ తీసుకుంటూ మరణించిన భర్త యొక్క భార్యలకు మాత్రమే అండి ఇది స్పౌస్ పెన్షన్ అని అంటారు. ఈ పెన్షన్ ని స్పౌస్ కేటగిరీ పెన్షన్స్ అంటారు. ఈ కేటగిరీ వారికి మాత్రమే ఇస్తున్నారండి. మిగిలిన వారికి ఇంకా అయితే అప్డేట్ అనేది రాలేదు. రాగానే మన ఛానల్లో అయితే వీడియో చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.